10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, go. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక, క్షేమము కలుగునుగాక. విష్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఈ నూతన సంవత్సర దీవెనలతో, ఆశీర్వాదాలతో 100 దంతులుగా 1000 దంతులుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు గడిచినటువంటి సంవత్సరం అంతా కూడా ప్రతి నెల, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి సెకండ్ కూడా ఆయన కృపలో నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, మనలను, సియోనులో ఉన్న ప్రతి కుటుంబాన్ని, దూరదేశంలో దూరప్రాంతంలో విడలందరినీ, అంత మాత్రమే కాకుండా తన నమ్మినటువంటి వారిని, తన యందు భయభక్తులు గల వారిని, ఆయన మాట వినేవారిని, ఆయన చిత్తానుసారం నడుచుకునేవారిని కృపాక్షేమములిచ్చి ఆయన కృపలో భద్రపరిచినటువంటి దేవాది దేవుడు ఈ నూతన సంవత్సరంలో మునుపటి కంటే అధికమైనటువంటి ఆశీర్వాదాలు, మునుపటి కంటే అధికమైనటువంటి దీవెనలు, మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు, మునుపటి కంటే అద్భుతమైనటువంటి కార్యములు, ఆశ్చర్య కార్యములు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల చేయబోతున్న దేవుడు ఆయన మాటిస్తున్నాడు. ఈ 2024 సంవత్సరంలో తన యందు భయభక్తులు గల వారి ఎడల దాచి ఉంచినటువంటి మేలులను, ఉపకారాలను, అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను, గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించి సంతోషింపజేసి ఆనందింపచేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, మాట తప్పని దేవుడు, మారని దేవుడు, యుగాలకి సజీవుడైనటువంటి దేవాది దేవుడు. ఈ 2024 సంవత్సరంలో మీ చేతి పనులను దీవించబోతున్న దేవుడు, మీ ఉద్యోగాలను దీవించబోతున్న దేవుడు, మీ బిజినెస్ని బహుగా దీవించబోతున్నటువంటి దేవాది దేవుడు, మిమ్మలను, మీ కుటుంబాలను వృద్ధి పొందింపచేస్తున్న దేవుడు, భూమి ఆకాశములు సృష్టించిన యెహోవా చేత మిమ్మలను, మీ పిల్లలను, మీ కుటుంబాలను 100 దంతులుగా 1000 దంతులుగా దీవించబోతున్న దేవుడు. ఆ దీవెనలు, ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలంటే మునుపటి వలె ఉండకుండా ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా, ఒక నూతనమైనటువంటి కుటుంబముగా, ఒక నూతనమైనటువంటి స్వభావము కలిగి, నూతనమైనటువంటి జ్ఞాన వివేకములు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక ఆ వారికి మాత్రమే మునుపటి కంటే అధికమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు అనుగ్రహింపచేసి బహుగా దీవించబోతున్నటువంటి దేవాది దేవుడు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొంటే కనుక మన పట్ల ఆయనకున్నటువంటి తలంపులు ఎంతెంతో గొప్పవి, భూమికిని ఆకాశమునకును ఎంత ఉన్నతముగా ఉన్నాయో ఆయన తలంపులు మన పట్ల జరిగించి మనల్ని సంతోషింపజేసే దేవుడు, మనల్ని ఆనందింపచేసే దేవుడు, కృపాక్షేమములు అనుగ్రహింపచేసే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, క్షేమాన్ని ఇచ్చే దేవుడు, కాపుదలనిచ్చే దేవుడు, కృపాక్షేమములు మనకి అనుగ్రహింపచేసి మనల్ని, మన కుటుంబాలని సంతోషింపజేసి ఆనందింపచేసే దేవుడు. కాబట్టి ఆయన మాట విందాం, ఆయన చిత్తానుసారం నడుచుకుందాం, ఆయనకి ఇష్టలుగా ఉందాం, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉందాం, ఆయన దాచి ఉంచిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని వాక్యములో యెహెజ్కేలు గ్రంథములో 36వ అధ్యాయములో 11వ వచనములో ఏమని రాసి ఉందంటే, మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలగ చేసేదను అని చెప్తున్నటువంటి మాట. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, ఆయన మారే దేవుడు కాదు, ఆయన యుగాలకి సజీవుడైన దేవుడు, ఆయన సర్వాంతర్యామి ఉన్న దేవుడు, ఆయన సర్వజ్ఞుడైనటువంటి దేవుడు, సర్వము నిర్వర్తిస్తున్న దేవుడు, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన దేవుడు. ఆయన ఎన్నడూ మాట తప్పే దేవుడు కాదు, ఆయన మారే దేవుడు కాదు. అందుచేతనే ఈ 2024 సంవత్సరంలో నీవు, నీ కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారా? దేవుని మాట వింటారా? దేవుని చిత్తానుసారం నడుచుకుంటారా? దేవునికి ఇష్టలుగా ఉంటారా? ఆయన కట్టడను, విధులను గైకొనేవారిగా ఉంటారా? ఆ విధంగా ఉన్నట్లయితే నీ పట్ల ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు, అద్భుత కార్యం చేయబోతున్నాడు దేవుడు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్ముట నీ వల్ల అయినట్లయితే నమ్ము వారికి సమస్తము సాధ్యము. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అంటున్నాడు.
ఇంకొక దగ్గర అంటున్నాడు, నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదీ లేదు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పట్ల ఒక గొప్ప కార్యం చేయాలని, నీ పట్ల ఒక గొప్ప మేలు చేయాలని, నీ పట్ల అద్భుత కార్యాలు చేయాలని, నీ పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగించాలని కోరుకుంటున్నటువంటి దేవాది దేవుడు, నిన్నెంతగానో ప్రేమించిన దేవుడు, నీ కుటుంబాన్ని ప్రేమించిన దేవుడు, నీ బిడ్డలను ప్రేమించినటువంటి దేవాది దేవుడు అంటున్నాడు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి, ఆయనను ప్రేమించినటువంటి వారికి గొప్ప మేలులతో, గొప్ప ఉపకారాలతో, గొప్ప దీవెనలతో, గొప్ప ఆశీర్వాదాలతో నింపి వారిని, వారి కుటుంబాన్ని సంతోషింపజేసి ఆనందింపచేయాలని కోరుకుంటున్నటువంటి దేవుడు. యెషయా గ్రంథంలో చూసినట్లయితే 43వ అధ్యాయంలో 18వ వచనంలో, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వ సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా అని పలికినటువంటి లేఖన సత్యాలు ఆయన చెప్పినటువంటి మాటలలో ఒక ఒత్తైనను, ఒక సున్నైనను, ఒక పొల్లైనను తప్పిపోవడానికి వీలులేదు ప్రియులారా. గొప్ప కార్యములు నీ పట్ల జరిగించబోతున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతా ఉన్నాను అంటున్నాడు. నువ్వు ఒకవేళ దేని చేతనైనా అయ్యో నాకు ఇది కాలేదు, ఇది నాకు జరగలేదు, ఇది జరుగుతుందా, ఇది జరగదా అని నువ్వు ఆలోచిస్తున్నావేమో, భయపడకమో, నేను నీ దేవుడనయ్యున్నాను, దిగులు చెందకమో, నేను నీతో ఉన్నాను, నీతి అనే నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకుంటుందని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, మాట తప్పని దేవుడు, మారని దేవుడు, నూతన స్వభావాన్ని నీకిచ్చి, నూతన ఆనందాన్ని నీకిచ్చి, నూతన శక్తిని నీకిచ్చి, నూతన ప్రభావాన్ని నీ పైన చూపించి, నూతన ఆత్మతో నింపి, ఆయన యందు భయభక్తులు పుట్టించే దేవుడు. ఆయన యందు భయభక్తులు కలిగి నీవు నీ కుటుంబము ఉన్నట్లయితే కనుక ఆయన దాచి ఉంచిన మేలులు ఈ సంవత్సరంలో నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన అద్భుత కార్యములు చేయబోతున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేయబోతున్నాడు. ఆయన ఘనమైన బలమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఆయన ఆకాశము, భూమి, సముద్రము, దానిలోని సర్వమును సృజించిన దేవుడు కాబట్టి, ఆయన ఎన్నడూ మాట తప్పని దేవుడు కాబట్టి, ప్రతి మానవుడు, ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి, సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు, లోక నివాసులందరూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఇక 2024 సంవత్సరంలో వారందరి పట్ల గొప్ప కార్యములు చేసి, కృపాక్షేమములు అనుగ్రహింపచేసి, ఆయన కాపుదలు ఇచ్చి, ఆయన క్షేమం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయన కృపల భద్రపరిచే దేవాది దేవుడు కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సర దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి సియోన్లో నుండి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నూతన సంవత్సర దీవెనలు, ఆశీర్వాదాలు 100 దంతులుగా 1000 దంతులుగా అనుగ్రహింపచేయునుగాక. దూరదేశంలో ఉన్న బిడ్డలు, దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఈ నూతన సంవత్సర దీవెనలు పొందుకోవడానికి ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన మాట విని, ఆయన చిత్తానుసారం నడుచుకుని, ఆయనకి ఇష్టలుగా ఉండి, ఆయన కట్టడలు అనుసరించి, ఆయన ఆజ్ఞలు అనుసరించి, ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నట్లయితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని చెప్తున్నటువంటి దేవాది దేవుడు. ఆ గొప్ప దీవెనలు, ఆ గొప్ప ఆశీర్వాదాలు, ఆ గొప్ప సంతోషము, ఆ నెమ్మది, కృపాక్షేమములు అనుగ్రహింపచేసి, ప్రతి అవసరతను, ప్రతి అక్రతను క్రీస్తు యేసులో తీర్చి, మీకున్నటువంటి ప్రతి సమస్య నుండి విడుదల కలిగించేసి, ఈ నూతన సంవత్సరంలో గొప్ప దీవెనల ఆశీర్వాదాలు ఇవ్వబోతున్న దేవాది దేవుడు కాబట్టి, అట్టి కృపలో దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను 2024 సంవత్సర నూతన సంవత్సర దీవెనలు, ఆశీర్వాదాలు 100 దంతులుగా 1000 దంతులుగా మీకును, మీ కుటుంబాలకును అనుగ్రహింపచేసి, తన కృపలో భద్రపరిచి కాచి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి 2023 సంవత్సరం అంతా 365 రోజులు కూడా నీ కృపలో నన్ను, మమ్మలను, మా కుటుంబాలను, సియోనున్న ప్రతి వారిని, నీ యందు భయభక్తులు గల వారిని, నీ బిడ్డలైనటువంటి వారిని, నాయన నీ ఆజ్ఞలను, కట్టలను, విధులను గైకొనే వారిని నీ కృపాక్షేమములు ఇచ్చి నీ నామలో భద్రపరిచిన దేవుడవు నాయన. సామాన్యులైన, సామంతులైన, ధనికులైన, దరిద్రులైన లోక నివాసులందరూ కూడా ప్రభా మీ యందు భయభక్తులు నిలుపవలని కోరుకుంటున్న దేవుడవు. ఈ నూతన సంవత్సరంలో 2024 సంవత్సరంలో ప్రతి కుటుంబానికి, ప్రతి కుమారుడికి, ప్రతి కుమార్తెకి నాయన గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహింపచేయును గాక. వారి అవసరతలన్నీ కూడా, వారి అక్కరతలన్నీ యేసుక్రీస్తు నామములో తీర్చబడును గాక.
గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలు ప్రతి కుటుంబం పట్ల జరిగించబడును గాక. ప్రతి వారు సంతోష ఆనందములతో మీ యందు భయభక్తులు కలిగి ఇంకనూ ప్రభా మునుపటి కంటే అధికమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు నూరుదంతులుగా, వేదంతులుగా పొందుకోవడానికి కృప, వెంబడి కృప కుమ్మరించి ప్రతి వారిని కూడా పేరు పేరున ఈ 2024 సంవత్సరం నూతన దీవెనల ఆశీర్వాదాలు నూరుదంతులుగా, వేదంతులుగా సియోన్లో నుండి మీరు అనుగ్రహింపచేసి మీరు దీవించి ఆశ్రయించి మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.